హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. చామగడ్డలు ఫ్రై చూపిస్తానండి. ముక్క ముక్క క్రిస్పీగా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. అన్నంలో కలుపుకొని తినొచ్చు, రసంలోకి, పప్పులోకి, సాంబార్లోకి దేంట్లోకైనా నంచుకొని తినొచ్చు. భలే ఉంది. మీరు కానీ ట్రై చేయండి. మరి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చామగడ్డలండి నేను 1/2 కిలో తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని ఇవి కొంచెం మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకొని తీసుకున్నాను. ఇవి నీట్గా ఇలా తొక్కు తీసేసుకోవాలి. వీటి మీద ఉండేదంతా తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇవి ఇలాగే పెద్దవిగా ఉండించకుండా కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఆయిల్లో బాగా వేగుతాయి. అప్పుడు ముక్క ముక్క బాగా క్రిస్పీగా ఉంటుందండి. మనం తినేటప్పుడు కూడా రుచిగా ఉంటుంది. ముక్కలు కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, అలాగే ఒక ఎండుమిరపకాయ వేసుకొని ఈ పోపు అంతా కొంచెం దోరగా వేపుకోండి. ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ చామగడ్డ ముక్కలన్నీ వేసుకోవాలి. 1 నిమిషం ఇలా ఆయిల్లో వేపుకొని కొంచెం చిన్న మంట పెట్టుకొని చిన్న మంట మీద మధ్య మధ్యలో మీరు ఇలాగే కలుపుతూ ఉండాలి. గడ్డలు కాస్త బాగా కలర్ మారుతాయండి. ఆయిల్లో కాసేపు ఇలా సిమ్లోనే ఇలా వేపుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో ఇలా మీరు కలుపుకుంటూ ఉండండి. ఇవి బాగా వేగాక ప్యాన్ నుంచి సపరేట్ అవుతాయండి. అసలు ప్యాన్కి అతుక్కోవు. అప్పటి వరకు మీరు ఇలా వేపుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ అండి చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిరపకాయలు కొంచెం పొడవు ముక్కలు కట్ చేసుకొని ఒక రెమ్మ కరివేపాకు కానీ వేసుకొని ఒకసారి ఇవన్నీ బాగా వేపుకోండి. కాసేపు ఇలాగ ఉల్లిపాయలు బాగా వేపుకొని ఇప్పుడు ఈ ఫ్రైకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు కూడా త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇలాగే కలుపుకుంటూ ఉంటే ఉల్లిపాయలు బాగా మగ్గిపోతాయి, త్వరగా వేగిపోతాయండి. బాగా వేగిన తర్వాత మాత్రమే ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. మీరు తినే కారం బట్టి మీరు ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి. నేను మాత్రం 1 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి అండి. ధనియాలు కానీ జీలకర్ర కానీ కొంచెం దోరగా వేపుకొని పొడి చేసి పెట్టుకున్నాను. ఆ పొడి వేసానండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోండి. ఇలా 1 నిమిషం బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరిగేసుకోండి. ఒకసారి ఇది కానీ బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. తయారైపోయిందండి చామదుంపలు ఫ్రై. మీరు కానీ ఒక్కసారి ఇలా చేసి చూడండి. మీకు కానీ చాలా బాగా నచ్చుతుంది. మా ఇంట్లో మాత్రం ఇష్టంగా తిన్నారండి. భలే బాగుందన్నారు. మీరు కానీ ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.